అది కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ అప్పగించడం. ఒక విధంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఆ చేసిన వాళ్ళు హరీష్ రావు గారు అని చెప్పేసి చెప్పినట్టుగానే చెప్పినట్టుగానే ఏంటి చెప్తున్నారు. అంటే ఏంటి పార్టీతోని పూర్తిగా ఇంకా పక్కకు వచ్చినట్టేనా శ్రీకాంత్ గౌడ్ గారు? ఒక్కడే మేడం, మరి హెచ్ఎంటీకి సంబంధించినటువంటి ప్రేక్షకులకు అదేవిధంగా తెలంగాణ సమాజానికి తెలంగాణ జాగృతి తరపున ఉద్యమాభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా కవిత గారు నిన్న మాట్లాడినటువంటి అంశంలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే జాగృతి ఒక ఆత్మలాగా తెలంగాణలో సంబంధించినటువంటి ఉద్యమం మొత్తంలో కూడా మేమంతా కూడా జాగృతి అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక పెట్టని గూడలో ఇలా పనిచేసినాం. తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా బతుకమ్మలు అయితే ఈ ప్రాంత సంస్కృతి ఔన్నత్యాన్ని చాటినప్పుడు కూడా ఇక్కడ మహిళా సంబంధించినటువంటి లోకాలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి డంప్ చేసే విధంగా కవిత గారు మహిళల్లో నాయకత్వం తీసుకొచ్చి చైతన్యవంతం చేసినటువంటి మహిళ. తన పైన ఏదైతే ఆరోపణలు వచ్చినాయో, తన పైన ఎవరైతే కుట్రలు చేస్తున్నారో కుట్రలు చేసేటటువంటి సందర్భాల్లో ఏ రోజు కూడా తను మాట్లాడలే. తన తండ్రి పైన ఒక మౌనత శిఖరమైనటువంటి కేసీఆర్ గారి పైన, ఒక హిమాలయాల పర్వతం లాంటి ఒక కేసీఆర్ గారి పైన, ఈ స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పైన ఈ అవినీతి మరకలు అంటిస్తున్నది ఎవరు అనేటువంటి దానిపైన కవిత గారు భావోద్వేగానికి గురై నిన్న మాట్లాడడం జరిగింది. అదే కవిత గారి పైన అనేక రకాల కుట్రలు జరిగినాయి. 2014లో ఏదైతే పార్లమెంటుకు కంటెస్టెడ్ చేస్తూ అరగ్రేటం చేస్తున్నప్పటి నుంచి కూడా ఆమె పైన కుట్రలు జరిగినాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా మేము అధికారంలో ఉన్నా కవిత గారికి పార్టీలో చెప్పే అవకాశమే లేదా? అంటే బయటకు ప్రెస్ మీట్ పెట్టి బయటకే ఏదైనా చెప్పాల్సినటువంటి పరిస్థితే ఉందా ప్రస్తుతం కవిత గారి పొజిషన్? నేను ఒకటే చెప్తున్నాండి, ఆ పద్ధతులు ఆ కండిషన్స్ కనుక పార్టీలో ఉంటే, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కనుక ఉన్నట్లయితే కవిత గారు రాసినటువంటి లేఖే బయటికి రాకపోయేది కదా. కవిత గారు గతంలో నుంచి కూడా సింగరేణి సమస్యలపైన కానీ ఇతర సమస్యలు అన్నింటిపైన ఆమె ఒక్కొక్కరికి వాళ్ళ నాన్నతోనే మాట్లాడేటువంటి దాంట్లో ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. కొందరు ఫోన్లో మాట్లాడతారు, కొందరు దగ్గర నుండి మాట్లాడతారు, కొందరు ఉత్తరాల ద్వారా మాట్లాడతారు. అట్లా కవిత గారికి మొదటి నుంచి కూడా నేపథ్యం ఏంటంటే తన తండ్రికి ఉత్తరాలు రాయడం అనేటువంటిది ఆమెకు ఉన్నటువంటి నేపథ్యం. ఆ పద్ధతిలో ఉత్తరం రాస్తే కూడా ఆ ఉత్తరాన్ని కూడా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి ఉత్తరం కూడా లీక్ చేసినటువంటి కుట్రదారులు ఎవరు అని చెప్పేసి సుమారు 3 నెలల కాలం నుంచి కవిత గారు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని. ఇలా ఆ దిశగా మీరు చర్యలు చేపట్లే. చివరకు అమెరికా ఫస్ట్ పర్యటన పోయినప్పుడు కంప్లీట్ చేయండి. అమెరికా పర్యటన పోయినప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించిన తెలంగాణ భవన్లో తను ప్రెస్ మీట్ పెట్టేసి నా పైన కుట్రలు జరుగుతున్నాయి, ఈ కుట్రలు అన్నిటిని మీరు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని దీన్ని ఎవరు కనిపెట్టాలని చెప్పి అమెరికా పర్యటన పోయి వచ్చిన తర్వాతనే కదా లేఖ రిలీజ్ అయింది. ఈ అన్నిటికీ బాధ్యత వహించకుండా ఈరోజు కవిత గారు ఏదో చేస్తున్నారు, కవిత గారి ద్వారా పార్టీ నష్టపోయిందని మాట్లాడుతున్నారు. కవిత గారు జైలు పోకముందుకే, పార్లమెంట్ ఎలక్షన్ రాకముందుకే సాధారణ ఎలక్షన్స్ జరిగినాయి. పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఇలా ఆత్మపరిశీలన చేసుకోవద్దా? నిత్య విద్యార్థులుగా మనం అన్వేషణ చేసుకోవద్దా? ఆ అన్వేషణ చేసుకోమని అంటుంది కవిత గారు. ఈ పార్టీ అరుదైన పార్టీ, ఈ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. కొంతమంది మొత్తం కూడా వాళ్ళ జీవితాన్ని పన్నంగా పెట్టి పనిచేస్తున్న కార్యకర్తలు మనకు ఉన్నారు. అట్లాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ 100% చెప్పేది కదా. నిన్న ప్రెస్ మీట్ లో బహిర్గతంగా ఏమన్నారు? ఎందుకు చెప్పలేదు? ప్రజల గురించి అంత ప్రేమ లేదా? నేనేమంటున్నా మేడం, పదేళ్లలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని వినతుల ద్వారా, కొన్ని విజ్ఞప్తుల ద్వారా మాత్రం పరిష్కరించుకుంటాం. వాటిని చెప్పడం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాగొంతుకైతాం. ఇదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాంతం సంబంధించిన ప్రజలకు దారిని తీర్చింది. బీడు భూములన్నింటినీ కూడా పచ్చగా చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మౌనోత్తమైనటువంటి ఆశయంతో కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే తనకు తెలియకుండా అవినీతి చేసినటువంటి వ్యక్తులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైనటువంటి వ్యక్తులు, మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కైనటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ చేసిళ్ళు అనేటువంటిది ఈ రోజు వస్తున్నటువంటి ఆరోపణ. ఈ రోజు నేను అడుగుతున్నా ఈ హెచ్ఎంటీవీ వేదికగా, ఈ రోజు శ్రీధర్ రావు గారు ఎవరైతే ఉన్నారో, నూనె శ్రీధర్ రావు గారు ఎవరైతే ఉన్నారో, వీరి దగ్గర 100 కోట్ల రూపాయల నిధులు ఏ విధంగా దొరికినాయి? ఈఎన్సీ సంబంధించినటువంటి మురళీధర్ రావు దగ్గర 100 కోట్ల రూపాయల నిధులు పైసలు ఎట్లా దొరికినాయి? వీటికి సమానం చెప్పగలుగుతారా ఈ రోజున? అంటే నాకు నేను బీఆర్ఎస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికో, హరీష్ రావు గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికో ఖచ్చితంగా ఓహో అనే అద్భుతాలు పలకొచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో పోతే ఈ రోజు కేసీఆర్ గారు ఒక తెలంగాణ సాధించిన మౌనత శిఖరం, ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ అయినటువంటిది వేస్తే ఈ ఆట వరకు బీఆర్ఎస్ నాయకత్వం ఏం చేస్తున్నది? ఇలా ఘోష్ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు, ఆ ఘోష్ కమిషన్ వేసినప్పుడు మేము ఇందిరా పార్క్ దగ్గర కవిత గారి నాయకత్వంలో మేము ధర్నా పెట్టినాం. మేము భారీ ఎత్తున ధర్నా పెట్టినాం కేసీఆర్ గారి పైన ఘోష్ కమిషన్ ఎట్లా ఇస్తారని చెప్పేసి. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం తీసుకున్నది? పేపర్ ప్రజెంటేషన్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, టీవీల ముందు కూర్చోవడాలు, ఈ వ్యవహారాలతో కాదు కదా. తెలంగాణ సాధించినటువంటి ఉద్యమ నాయకుని పైన ఒక పీసీ ఘోష్ అనేటువంటి కమిషన్ వేసి అవినీతి మరకలు అంటిస్తుంటే ఇలా ఈ రాష్ట్రం అగ్నిగుండం కావాలి. మరి ఎందుకు పిలుపునిలే? ఆ రోజున ఘోష్ కమిషన్ వేసినప్పుడు కాళేశ్వరానికి వ్యతిరేకంగా తెలంగాణ బంధుకు పిలుపునియాలి కదా. ఈ పార్టీ ఏం చేసింది? అది ఇవాళ కవిత గారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ని కాపాడుకోవడమే తెలంగాణ జాగృతికి ఉండబట్టినటువంటి స్టాండు. కేసీఆర్ గారికి మంచినీళ్ళు ఇచ్చడం, మందుగోళ్ళు ఇస్తే కాపాడినట్టు కాదు.
అట్లా అది అటెండర్ లేకుంటే ఇంట్లో పని మనిషి కూడా చేస్తాడు. అది కాదు కాపాడడం. కేసీఆర్ గారిని కాపాడుకోవడం అంటే ఈ తెలంగాణ జాతిని కాపాడుకోవడం. ఫైనల్ గా శ్రీకాంత్ గారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కవిత గారు ఏవైతే అనుకున్నారో, ఇప్పుడు బీసీల గురించి అనుకున్నా, లేదంటే ఈ కాళేశ్వరంకి సంబంధించి ఫైట్లో కానీ ఎక్కడైనా కానీ కవిత గారు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండగలుగుతుంది. బీఆర్ఎస్కి అధికారం లేకపోవడం వల్లే జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కంఫర్ట్ ఉన్నారనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు ప్రజాగలంలో ఉంటారు, ప్రజా గొంతుకే ఉంటారు. ఓకే, డన్.